ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనేవాడు. అతని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత ఎక్కువగా తెలిసినా అంతకంటే ఎక్కువగా నాకే ఎక్కువగా తెలుసు. అతను కీబోర్డు ప్లే చేస్తూనే హైదరాబాద్లో మేము 12 సంవత్సరాల పిల్లలకి పుత్తడి బొమ్మ పూర్ణం అనే ఒక నిచ్చెనడిగా నేర్పాము. ఇక్కడ దానికి ఆర్కెస్ట్రా పెద్దిరాజు ఇక్కడ మన కుర్రాళ్ళు ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా దానిలో భాగస్వాములు. ఆ రోజున రవీంద్ర భారతిలో జరిగింది పెద్ద ప్రోగ్రాం. 2-3 వేల మంది జనం ఉంటారు. పుత్తడి పౌర్ణమ్మ నిచ్చెనడికి ప్రదర్శన అయిన వెంటనే అప్పుడు ప్రోగ్రాంకి ఇప్పుడు పెద్దిరాజు చాలా చిన్నపిల్లాడు, కీబోర్డు వాయిస్తున్నప్పటికీ వయసు చిన్నది. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా బతికే ఉన్నారు, జమున గారు బతికే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అందరూ కూడా ఆ ప్రోగ్రాంకి వచ్చారు. ప్రోగ్రాం అవగానే అక్కినేని నాగేశ్వరరావు గారు స్టేజీ మీదకి వచ్చి ఈ పౌర్ణమికి మ్యూజిక్ వాయించింది ఎవరో అని అడిగారు. పెద్దిరాజు అని చెప్పాం. నేనేమనుకున్నాను, ఏమైనా తప్పులు పోయినాయేమో విమర్శించడానికి పిలుస్తున్నాడేమని అనుకుని, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు ఈ పెద్దిరాజుని పూలదండ వేసి శాలువా కప్పారు. నాకు కూడా కప్పలేదు. మరి అంత గొప్ప విషయం మరి నాకంటే గొప్పవాడే కదా. అలాంటి పెద్దిరాజు. అలాగే ఇస్కప్ అని ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్ అని ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలాంటి సభ ఏలూరులో పెట్టారు. ఏలూరులో ఈ పెద్దిరాజు అనే చుట్టాలు ఉన్నారు, అలకాళ్ళ అత్తగారు అని అనుకుంటాను. ఆ ఇస్కప్ మహాసభగా నేను అడిగితే అక్కడ వాళ్ళందరూ ఈ పెద్దిరాజు కూడా మా సభ్యుడు అని చెప్పారు. అరే మా తెనాల్లో కూడా సభ్యుడుగా మీ ఏలూరులో అయ్యాడే అంటే, అవునండి ఇక్కడ పనిచేస్తున్నాడు, ఇక్కడ మాకు సభ్యుడు కాబట్టి మీకంటే గొప్ప కదా అని అక్కడ ఇస్కప్ వాళ్ళు ఆడారు. ఈ 2 విషయాలు ఎందుకంటే మీకు తెలియనే కాబట్టి చెప్పాను. ఆ తర్వాత ఒంగోలులో టీ కృష్ణ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు, సినిమా డైరెక్టర్, మీ అందరికీ గుర్తుందో లేదు. అలాగే నెల్లూరు వెంకటేశ్వర గారని పెద్ద నటుడు, దర్శకుడు, అన్నింటిలో ఆరితేరినటువంటి నెల్లూరు వెంకటేశ్వర గారు. అలాగే మాధవ రంగారావు. వీళ్ళందరి సమక్షంలో కూడా ఈ పుత్తడి పూర్ణం మా పిల్లలు ప్రదర్శనిచ్చారు. దానికి కూడా పెద్దిరాజే సంగీత సారథ్యం వహించారు. ఆ రోజున వాడు కూడా పెద్దిరాజుని సన్మానించారంటే మన తెనాల్లో మనం సన్మానించుకోలేకపోయినా, మన తెనాల్లో మనం గుర్తించలేకపోయినా, హైదరాబాద్, ఏలూరు, ఒంగోలు, విశాఖపట్నంలో కూడా గౌరవించారు. కాబట్టి మనకంటే పెద్దిరాజు గొప్పవాడని నా నమ్మకం. అలాంటి పెద్దిరాజు ఇప్పుడు నాకు అన్ని విధాల సహాయ సహకారంగా ఉండేవాడు. ఇక్కడ వాళ్ళు అందరూ ఉంటారు అనుకోండి, ఇక్కడ మ్యూజిక్ వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తారు. లేకపోతే అంతగా వాళ్ళ అభిమానం వల్ల నేను నిలిసాను తోలుపెట్టాను. కాబట్టి అలాంటి పెద్దిరాజుకి మన అందరి తరఫున, ఇస్కప్ తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, నేను కమ్యూనిస్ట్ పార్టీ ఇలా ఎక్కువగా పనిచేస్తుంటాను. అలాగే ఇస్కప్ తరఫున ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది ఇవాళ ఈయన సంతాప సోదరులు చాలా విచారకరమైన వార్త. పెద్దిరాజు చిన్నప్పటి నుంచి పెద్దిరాజు ఇంటి పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు నాకు బాగా ఆప్తులు. చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అలాగే పెద్ద అయినాక నేను జుగల్బందీ ప్రోగ్రాం చేసేవాడిని, హిందుస్థానీ షహనా వంచేవాడిని. నేను దానికి సహకారంగా నాకు చాలా సహాయపడేవాడు పెద్దిరాజు. వాళ్ళ అబ్బాయి ప్యాడు, తబలా, నాగు వీళ్ళందరూ ఒక గ్రూప్గా మేము తిరిగేవాళ్ళం. చాలా ప్రోగ్రాం చేసాం.
ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్న పోస్ట్ రోడ్లో శ్రీనివాస్ అద్దంకి శ్రీనివాస్ మంగళ షాప్ దగ్గర పెద్దరాజు కూర్చొని ఉన్నాడు 15-20 రోజుల క్రితం. కూర్చొని ఉంటే పలకరిద్దామని నేను వెళ్ళా. గురుగారు ఎట్లున్నారు ఏంటి అన్నీ మొత్తం ఎట్లుండేది ఏందయ్యా, నా ఒక్క కుమారుడు 2 నెలల క్రితం చనిపోయాడు హైదరాబాద్లో. ఆ విషయం చెప్పా. చాలా బాధపడ్డాడు అతను. ఏమంటే మీకేం పర్వాలేదు, మేము ఉన్నాం, నీ కొడుకులాగా నేను అందుబాటులో ఉంటాను అన్నవాడు నాకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు. చాలా విచారకరమైన విషయం ఇది. అలాంటి విద్వాంసుల్ని మళ్ళీ తయారు చేయాలి, మళ్ళీ బ్యాండు నడపాలంటే ఇంకెవరు. అట్లానే అందరూ ఒక తరం వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు మస్తాన్ గారు, రామారావు గారు, సాంబయ్య గారు, వీళ్ళంతా ఒక తరం అయిపోయారు. తర్వాత ఇంకో తరంగా వీళ్ళు వచ్చారు. బాజీ కూడా అట్లానే పోయాడు మనవాడే. తర్వాత పెద్దిరాజు, రోజాబాబు, ఈ తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి. మా ప్రధాన శిష్యులు అందరూ పోతే పెద్దరాజు ఆత్మ శాంతించాలని ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసుకుంటూ